ఓం శాంతి 19/7/22. మధురమైన పిల్లలు, మీరు కర్మ సన్యాసమును కాక వికర్మల సన్యాసమును చేయాలి. ఏ విధమైన వికర్మను అనగా పాపకర్మను చేయకూడదు అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: పిల్లలేని మీరు ఏ అభ్యాసం ద్వారా డెడ్ సైలెన్స్ను అనుభవం చేసుకోగలరు? జవాబు: అశరీరులుగా అయ్యే అభ్యాసం చేయండి. ఒక తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. శరీరం నుండి మరణించినట్లుగా ఉండండి. ఈ అభ్యాసం ద్వారానే ఆత్మ డెడ్ సైలెన్స్ను అనుభూతి చేసుకోగలుగుతుంది. ఇంకొక ప్రశ్న: సర్వ దుఃఖాల నుండి విముక్తులయ్యేందుకు సహజ విధి ఏమిటి అని అడుగుతున్నారు బాబా. జవాబు: డ్రామాను మంచిగా బుద్ధిలో ఉంచుకోండి. ప్రతి పాత్రధారిని సాక్షిగా చూడండి. అప్పుడు దుఃఖాల నుండి విముక్తులైపోతారు. ఎప్పుడు ఏ విషయంలోనూ దెబ్బ తగలదు అని చెప్తున్నారు బాబా. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. శివాయ నమః అని పాటలో ఏ పదాలైతే వెలువడ్డాయో అవి భక్తి మార్గపు పదాలు. హే శివ్ బాబా, మేము మీకు నమస్కరిస్తున్నాము అని అంటారు. కానీ భక్తులకు శివ్ బాబా ఎవరో కూడా తెలియనే తెలియదు. శివుని భక్తులకు ఒక్కరికి కూడా శివుని గురించి తెలియదు. శివ్ బాబా అన్నది చాలా సాధారణ పదం అని చెప్తున్నారు. కావున శివాయ నమః అని అనటం కూడా భక్తి యొక్క అంశమే అంటున్నారు బాబా. ఇప్పుడు మీరు ఏమనాలి? శివాయ నమః అని అనండి అని మీరెప్పుడూ చెప్పరు. నిజానికి అనవలసిన అవసరం కూడా లేదని చెప్తున్నారు బాబా. తండ్రిని స్మృతి చేయండి అని పిల్లలకు ఘడియ ఘడియ చెప్పబడదు. ఎక్కడైనా పిల్లలకు ఘడియ తండ్రిని స్మృతి చేయండి, తండ్రిని స్మృతి చేయండి అని చెప్పబడదు. చిన్నపిల్లలకు అలా నేర్పించబడుతుంది. 1, 2, 3 అని చదివించబడుతుంది. నిజానికి ఇందులో అనవలసింది కూడా ఏమీ లేదు. మన్మనాభవ అని కూడా అననక్కర్లేదు. బాబా చెప్తున్నారు, అది కూడా సంస్కృత పదమే. మీకెప్పుడు సంస్కృతంలో అర్థం చేయించబడదు అంటున్నారు బాబా. తాము తండ్రినే స్మృతి చేయాలని పిల్లలకు తెలుసు. తండ్రి పరిచయాన్ని ఇచ్చారని ఆత్మకు స్వయం తెలుసు. పిల్లలు, మీరిప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అయిపోతాయని బాబా చెప్తారు. కావున స్మృతి చేయటం పిల్లల బాధ్యత. ఇక్కడికొచ్చి కూర్చున్నప్పుడు బాబా స్మృతిలో అశరీరులుగా అయ్యి కూర్చోవాలి. జ్ఞానము కూడా బుద్ధిలో కూర్చుంటుంది. ఆత్మైన మనం తండ్రిని స్మృతి చేస్తామని చెప్తున్నారు బాబా. ఈ శరీరము అవయవాలు మాత్రమే. దీనికి విలువేముంది? వాయిద్యము ఎంత ఫస్ట్ క్లాస్గా ఉన్నా కానీ మోగించే మనిషి సరిగ్గా లేకపోతే అది ఎందుకు పనికొస్తుంది అని అడుగుతున్నారు బాబా. అలాగే మనుష్యాత్మ తమకు కర్మ చేసేందుకు ఈ ఇంద్రియాలు లభించాయని ఆత్మకు తెలుసు. మనం కర్మయోగులం. కర్మ చేసేందుకు ఈ ఇంద్రియాలు లభించాయని ఆత్మకు తెలుసు. మనం కర్మయోగులం. మనం కర్మ సన్యాసులు కాజాలం. బాబా చెప్తున్నారు, అది నియమ విరుద్ధం. తమచే ఏ వికర్మలు జరగకూడదని, పాపాలు జరగకూడదని
వికర్మల సన్యాసమును చేయటం జరుగుతుంది. అన్నింటికన్నా పెద్ద వికారం కామ వికారం. సన్యాస ధర్మం వారు ఎక్కువ వికారాలను పాపము లేక శత్రువుగా భావిస్తారు. కావున డ్రామానుసారంగా వారి ధర్మమే అడవుల్లోకి వెళ్ళేదిగా ఉందని చెప్తున్నారు బాబా. ఇల్లు వాకిళ్లను సన్యసించటం ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది అని చెప్తున్నారు బాబా. వారిది చేయవలసిందే. ఆ ధర్మమే వేరు. దానిని భారతదేశపు ఆది సనాతన దేవీ దేవతా ధర్మము అని అనరు. ఆది సనాతనమైనది దేవీ దేవతా ధర్మమే. మిగిలిన అనేక ధర్మాలు ఉన్నాయి బాబా చెప్తున్నారు. సన్యాసులది కూడా ఒక ధర్మం. దానిని మనుషులే స్థాపిస్తారు, భగవంతుడు స్థాపించరు. ఒకరి వెనుక ఒకరు మనుషులు స్థాపన చేస్తారని బాబా అర్థం చేయించారు. పరంపిత పరమాత్మ క్రైస్తవ ధర్మమును లేక సన్యాసుల నివృత్తి మార్గపు ధర్మాన్ని స్థాపన చేశారు అని మీరు అన్నారు. పరంపిత పరమాత్మ బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలని స్థాపన చేస్తారు అన్న మహిమ కూడా ఉంది. ఇంకే ధర్మాలను భగవంతుడు స్థాపన చేయరు. డ్రామానుసారంగా ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మాలను స్థాపన చేస్తారు. ఫలానా వారు వెళ్ళి ధర్మస్థాపన చేయండి అని కూడా పరమాత్మ ఎవరికి చెప్పరు. బాబా చెప్తున్నారు, ఇది రచించి ఉన్న డ్రామా. ప్రతి ఒక్కరూ తమ సమయానుసారంగా వచ్చి తమ ధర్మాన్ని స్థాపన చేయాలి. ఎందుకంటే ఆత్మ పవిత్రమైనది. పవిత్రాత్మ లేకుండా ఎప్పుడు ఎవరు ధర్మస్థాపనను చేయచాలరు. అది నియమం. ఆత్మ వచ్చి ధర్మస్థాపన చేస్తుంది, పవిత్రంగా ఉంటుంది. మిగిలిన ధర్మాలన్నింటినీ మనుషులు స్థాపన చేస్తారని చెప్తున్నారు బాబా. ఈ ఒక్క దేవీ దేవతా ధర్మాన్ని తండ్రి స్థాపన చేస్తారు. ఎందుకంటే వారిని హే పతిత పావన, నీ వచ్చి కొత్త ప్రపంచాన్ని తయారు చేయి అని పిలుస్తారు. భారతదేశం పావనంగా ఉండేది, ఇప్పుడు పతితంగా ఉంది అని బుద్ధి చెప్తుంది. కావుననే పిలుస్తారు. పావన ప్రపంచంలో ఎవరు పిలవరని చెప్తున్నారు బాబా. పావన ప్రపంచం ఎప్పుడుంటుంది అన్నది మనుషులకు తెలియదు. పిలుస్తూనే ఉంటారు, అంతిమం వరకు అలా పిలుస్తూనే ఉంటారు, స్మృతి చేస్తూనే ఉంటారు. వారి విషయాలను మీరు అర్థం చేసుకున్నంతగా అర్థం చేసుకోరంటున్నారు బాబా. ఇది మీ చదువు, ఇది పరంపిత పరమాత్మని పాఠశాల. ఈ ప్రశ్నలను కూడా బోర్డును తయారు చేసి వ్రాయండి అంటున్నారు బాబా. గీతా భగవానుడెవరు? ఒకవైపు తండ్రి మహిమను వ్రాయండి. తాను మనుష్య సృష్టికి బీజ రూపం, సత్యం, చైతన్యం, జ్ఞాన సాగరుడు. మీరు కృష్ణుణ్ణి పవిత్రతా సాగరుడు అని అనచాలరు. ఎందుకంటే తాను జనన మరణాల్లోకి వస్తాడు.
సర్వగుణ సంపన్నుడు అని శ్రీకృష్ణుని మహిమను కూడా మీరు రాయాలి. ఈ విషయాలను మనుషులు పూర్తిగా మర్చిపోయారు. రావణుడు మరిపింపచేశాడు. గీతా భగవానుడే సృష్టి రచయిత, వారిని మర్చిపోయారు. మొట్టమొదట ఏకైక పొరపాటు ఇదే. గీతా భగవానుని విషయాన్ని నిరూపించినట్లయితే సర్వవ్యాపి విషయం కూడా తొలగిపోతుంది అంటున్నారు బాబా. భగవంతుడెప్పుడు నేను సర్వవ్యాపిని అని అనచాలడు. నేను పతిత పావనుడను, మరి నేను సర్వవ్యాపిని ఎలా అవ్వగలను అని తండ్రి అంటారు. ఒక్కొక్కరితో ఎంతగా కష్టపడవలసి వస్తుంది అంటున్నారు పాపం బాబా. బాబా చూడండి ఎంత కష్టపడుతున్నారు ఒక్కొక్కరితో. ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరిని స్మృతి చేయకండి అని పిల్లలకు అర్థం చేయించబడింది. కానీ ఎవరికైతే అభ్యాసం ఉండదో, రోజంతా సేవలో ఉంటారో, వారు నిరంతరం శివ బాబాని స్మృతి చేయటం అన్నది చాలా కష్టం. బాబా చెప్తున్నారు, ఏ పిల్లలకైతే అభ్యాసం ఉండదో, రోజంతా సేవలో ఉంటారో, వారు నిరంతరం శివ బాబాని స్మృతి చేయటం అన్నది చాలా కష్టం అంటున్నారు. స్మృతి చేయని కారణంగా వారు డెడ్ సైలెన్స్గా అవ్వలేరు. మీరు అశరీరులుగా అయిపోతారు అనగా శరీరం నుండి మరణిస్తారు. మరణించేది శరీరమే, కానీ ఆత్మ కాదు. నేను శరీరమును వదులుతాను అని ఆత్మ అంటుంది. నేను మరణిస్తాను అని అనటం పొరపాటే అవుతుంది. ఆత్మ శరీరాన్ని వదిలింది అన్న పదం సరైంది. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం అంటున్నారు బాబా. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది. అందరూ పాత్రధారులే కదా. ఆత్మ పాత్రను అభినయిస్తూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానం లభిస్తుంది. డ్రామా ప్లాన్ అనుసారంగా వారు ఇంకొక శరీరాన్ని తీసుకుని పాత్రని అభినయించాలి. ఇందులో మనం ఎందుకు దుఃఖించాలి? ఈ డ్రామాలో మనం పాత్రధారులం. ఈ విషయాన్ని మర్చిపోతారు. డ్రామాను తెలుసుకున్నట్లయితే ఎప్పుడూ దుఃఖితులుగా అవచాలరు. మీరు డ్రామా ఆది మధ్యాంతాలను తెలుసుకుని ఫలానా ఆత్మ శరీరాన్ని వదిలింది, వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంది అని అంటారు. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయిస్తున్నారు. మీకు జ్ఞానం లభించినా కానీ ఎప్పటి వరకైతే పరిపక్వ స్థితి ఏర్పడదో అప్పటి వరకు ఏవో కొన్ని దెబ్బలు తగులుతూనే ఉంటాయని చెప్తున్నారు బాబా. రావణ రాజ్యంలో జడ్జిడి బూతులుగా అయిపోయారు. కావున వెంటనే దెబ్బ తగులుతుంది. సత్యయుగంలో ఎప్పుడు ఇలా దెబ్బలు తగలవు. అక్కడ కూర్చుంటూ శరీరాన్ని వదిలివేస్తారు. ఇప్పుడు వెళ్ళి కొత్త శరీరాన్ని తీసుకోవాలి అని భావిస్తారు. సర్పం ఉదాహరణ ఉంది కదా. ఎక్కడైతే ఎంతోమంది ఏడవటం మొదలు పెడతారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి సంతాపాలు తెలుపుతూ ఉంటారు. సత్యుగంలో ఈ విషయాలు ఉండవు. మీరు సంగం యుగంలోని రామరాజ్యం, రావణ రాజ్యముల ఆచార వ్యవహారాలను తెలుసుకుంటారు. రామరాజ్యంలో మీకు రావణ రాజ్యం గురించి తెలీదు. రావణ రాజ్యంలో కూడా మీకు రామరాజ్యం గురించి తెలియదు. సంగం యుగంలో మీరు రెండింటిని తెలుసుకున్నారు.
బాబా వచ్చి మొత్తం డ్రామాలో ఆది, మధ్య, అంత్య రహస్యాన్ని అర్థం చేయిస్తారు. తప్పకుండా ఈ విషయం సరైనదే అన్న భావన కలగాలి. ఎప్పటి వరకైతే మీరు బ్రాహ్మణులుగా లేరో అప్పటి వరకు మీకేమీ తెలియదు అంటున్నారు బాబా. జ్ఞానం లేకుండా మనుషులు ఆటవికుల వంటి వారే. ప్రభుత్వం కూడా మనుషులకు చదువు తప్పకుండా కావాలి అని అంటుంది. పల్లెటూరి వారు చదవరు, తమ పొలం పనుల్లో నిమగ్నమై ఉంటారు. కావున బయటి వారు వీరు ఆటవికులు అంటారు. ఇప్పుడు మనకి తండ్రి కూర్చొని చదివిస్తారు, మనం తోటలోని పుష్పాలుగా అవుతాం. వారు అడవిలోని ముళ్ళు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, కావుననే అర్థం చేసుకోగలరు. ప్రపంచంలో గురువును ఉన్నతోన్నతునిగా భావిస్తారు. ఎందుకంటే తాను సద్గతినిస్తాడు అని భావిస్తారు. కానీ వారు భక్తిలో చిక్కుకునేలా చేస్తారని బాబా వివరించారు. భక్తి పారవశ్యంలో కూర్చున్నప్పుడు ఊగుతూ ఉంటారు. మీరు అలా ఊగవలసిన అవసరం ఏమీ లేదు. ఎక్కడైతే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. కొడుకు పెద్దవాడవగానే తనకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుందని అర్థం చేసుకుంటాడు. చిన్నపిల్లల ఇంద్రియాలు కూడా చిన్నగా ఉంటాయి. మీ జీవితాన్ని ఎలా ఉన్నతంగా తయారు చేసుకోవాలో మీరు అర్థం చేసుకోగలరు అంటున్నారు బాబా. తప్పకుండా భారతదేశం వజ్రతుల్యంగా ఉండేది. గీతలో పరంపిత పరమాత్మని పేరు ఉన్నట్లయితే అన్నీ అర్థం చేసుకుని ఉండేవారు. పరంపిత పరమాత్మయే సర్వుల సద్గతి దాత. వారి శివ జయంతిని కూడా భారతదేశంలోనే జరుపుకుంటారు. నిజానికి భారతదేశం అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానం. అందరి సద్గతిని చేసే తండ్రి జన్మ ఇక్కడ భారతదేశంలోనే జరుగుతుంది. తండ్రి ఏ విధంగా భారతదేశంలోకి వస్తారో ఇప్పుడు మీకు తెలిసింది. ఇప్పుడు ఏ తీర్థస్థానమును ఉన్నతమైనదిగా భావిస్తారు? తప్పకుండా భారతదేశమునే అలా భావించడం జరుగుతుంది. శివుని మందిరాలైతే అన్ని చోట్ల ఉన్నాయి. సర్వధర్మాల వారు ఎక్కడ శివ బాబాని చూసినా వెళ్ళి శివ బాబాపై హారాన్ని వేస్తారు. శివ బాబాయే మనందరి సద్గతి చేశారు అన్నది తెలుసుకున్నట్లయితే అలా భ్రమించడం నుండి విముక్తులైపోతారు. భారతదేశంనే అవినాశి సత్యఖండం అని అంటారు. భారతదేశం ఎప్పుడూ వినాశనం అవ్వదు. ఇది కూడా మీకు తెలుసు. భారతదేశంలో దేవీ దేవతల ధర్మం ఉన్నప్పుడు ఇతర ధర్మాల వారు లేక ఖండాలు ఉండేవి కాదు. తండ్రి ఇప్పుడు ఇక్కడ కుటుంబ సహితంగా కూర్చున్నారని పిల్లలేని మీకు తెలుసు. ఇది ఈశ్వరీయ కుటుంబం, అది ఆసురీ కుటుంబం. మీలో కూడా బాగా అర్థం చేసుకునేవారు కొందరున్నారు. వారు శుద్ధ అహంకారంలో ఉంటారు. దేహాభిమానము అశుద్ధ అహంకారం అంటున్నారు బాబా. దేవతల ముఖాలు ఎంతో హర్షితంగా ఉంటాయి. మీ శుద్ధ అహంకారం గుప్తమైనది. ఆత్మకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఓహో, కల్పం తర్వాత మళ్ళీ తండ్రి లభించారు, మాకు రాజ్యభాగ్యపు వారసత్వాన్ని ఇచ్చేందుకు అర్హులుగా తయారు చేస్తున్నారని ఎంతో సంతోషం ఉండాలి. మీకు విరుద్ధంగా ఎంతోమంది ఉన్నారు.
మీరు చెప్పేదానిలో ఒకటి ఈశ్వరుడు సర్వవ్యాపి కాడని, మరొకటి గీతా భగవానుడు కృష్ణుడు కాదని. ఇవి ముఖ్యమైన 2 పొరపాట్లు. కావున మొట్టమొదట పరంపిత పరమాత్మతో మీ సంబంధం ఏమిటి అని అడగండి అని బాబా చెప్తారు. అలాగే గీతా భగవానుడు ఎవరన్నది కూడా అడగండి. ఈ చిక్కు ప్రశ్నని మీరే నిర్ణయించండి. దీనికి సమాధానం చెప్పటం ద్వారా క్షణంలో జీవన్ముక్తిని పొందుతారు అంటున్నారు బాబా. జనకుడు క్షణంలో జీవన్ముక్తిని పొందాడు అంటారు. ఇది భారతదేశంలో ఎంతో ప్రసిద్ధమైందన్నారు. నాకు క్షణంలో బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేవారు ఎవరు అని అతను అడిగాడు. ఇది బ్రహ్మజ్ఞానం కదా, దీనిని బ్రాహ్మణీలు ఇస్తారు. వారికి జ్ఞానాన్ని ఇచ్చేవారు జ్ఞానసాగరుడైన శివుడు. ఈ విషయాలను వారు అర్థం చేసుకోరు. బ్రహ్మ జ్ఞానము అని అనేస్తారు, బ్రహ్మ భోజనము అని అనేస్తారు. బ్రహ్మము కేవలం తత్వం మాత్రమే. బ్రహ్మ తండ్రి అవుతారు, వారికి తండ్రి శివుడు. ఈ విషయాలను గురించి మనుషులకు ఏమాత్రం తెలియదు అంటున్నారు బాబా. ఇంతకుముందు మీకు ఈ విషయాలు ఏవి అర్థం చేయించలేదు. మొదట పిల్లలైన మీరు చిన్నవారిలా ఉన్నారు, ఇప్పుడు పెద్దవారయ్యారు. ఈరోజు మీకు గుహ్యమైన విషయాలను అర్థం చేయిస్తాను అని బాబా అంటారు. విషయము చాలా సహజమైనది. మన్మనాభవ. బీజము మరియు వృక్షముల విస్తారము ఎంత పెద్దగా ఉందంటున్నారు బాబా. బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం త్రికాలదర్శులుగా అయిపోయామని చెప్తున్నారు. రచనల ఆది మధ్యాంతాలను తెలుసుకున్నాం. ఈ సమయంలో మీకు తప్ప ఇంకెవ్వరికి సృష్టి ఆది మధ్యాంతాలను గురించి తెలీదు. నాకు కూడా తెలిసేది కాదు. బ్రహ్మబాబా చెప్తున్నారు, నాకు కూడా తెలిసేది కాదు. ఎప్పటి నుండి అయితే ఎక్కువ భక్తి ప్రారంభమైందో అప్పటి నుండి మన దిగే కళ జరుగుతూ వచ్చిందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు అంటున్నారు బాబా. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఇది చాలా మంచి అంశం. గీతా భగవానుడు ఎవరు? ఈ చిక్కు ప్రశ్నను తీర్చడం ద్వారా మీరు తండ్రి నుండి వారసత్వాన్ని పొంది విశ్వాధిపతులుగా అవ్వగలరని చెప్తున్నారు. మనుషులు నిరాకారుణ్ణి విశ్వాధిపతిగా భావిస్తారు, కానీ విశ్వమని సృష్టిని అంటారు. తండ్రి విశ్వానికి అధిపతిగా అవరు. నేను నిష్కామ సేవాధారిణి అని బాబా అంటారు. మీరు అతి ప్రియమైన పిల్లలు. నేను వినమ్రుడైన సేవకుడిని చెప్తున్నారు. హే పతిత పావన, నీ వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయని మీరు పిలుస్తారు. స్వామి హాజరు. మీరు పిలవగానే స్వామి హాజరైపోతారు. నేను వచ్చాను. బాబా చెప్తున్నారు, నేను వచ్చాను. తండ్రి ఇప్పుడు పిల్లలకు సేవకుడే కదా. తండ్రి ఇప్పుడు కూడా పిల్లలకి ఒబీడియంట్గా సేవ చేస్తారు. మళ్ళీ కొందరు కుపుత్రులు కూడా వెలువడతారు. తండ్రి పిల్లలకి సేవ చేసిన కొంతమంది కుల కళంకిత లేని పిల్లలు పుడతారు. తండ్రి నిరాకారుడు, నిరహంకారిగా మహిమ చేయబడ్డారు. ఉన్నతోన్నతుడు భగవంతుడు. ఆ తర్వాత వారి రథం. మేము శివబాబా రథం కొరకు వస్త్రాలను పంపుతున్నాము అని కొందరు పిల్లలు అంటారు. మేము రథమునైతే సత్కరించవచ్చు కదా, శివబాబా అయితే తినరు.
మరి మేము ఎవరికి సత్కారం చేయాలి? ఇతడి అదే వస్త్రాలు కొనసాగుతూ వస్తున్నాయి. అంటే బ్రహ్మబాబా గురించి చెప్తున్నారు. బ్రహ్మబాబాకి ఏ అహంకారము లేదు, ఎటువంటి మార్పు లేదు. వీరిని చూసి ఇతడు వజ్రాల వ్యాపారి కదా, ఇతడు ప్రజాపిత ఎలా అవ్వగలరు అని భావిస్తారు. అరే, ఇందులో తికమక పడేదేముంది, వచ్చి అర్థం చేసుకోండి. మేము బ్రహ్మ ముఖం ద్వారా ముఖ వంశావళిగా అయ్యాము. విశ్వాధిపతులుగా అవటం మా హక్కు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, అశుద్ధతను వదిలి శుద్ధ అహంకారంలో ఉండాలి. మీ ముఖమును దేవతల వలె సదా హర్షితంగా ఉంచుకునేందుకు అపారమైన సంతోషంలో ఉండాలి. సెకండ్ పాయింట్, బాప్దాదాల సమానంగా నిరహంకారి కావాలి. సేవాదారులుగా అయి రుజువు ఇవ్వాలి. ఎప్పుడూ కుపుత్రులుగా అవ్వకూడదు. వరదానము, ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అన్న స్థితి ద్వారా సదా ఏకీరసంగా మరియు లవలీనంగా ఉండి సహజ యోగి భవ. ఏ పిల్లలైతే ఒక్క బాబా తప్ప మరెవరూ లేరు అన్న స్థితిలో సదా ఉంటారో వారి బుద్ధి సహజంగా సారస్వరూపంలో స్థిరమవుతుంది. ఎక్కడైతే ఒక తండ్రియే ఉంటారో అక్కడ స్థితి ఏకీరసంగా మరియు లవలీనంగా ఉంటుంది. ఒక్కరికి బదులు రెండవ వారు, మూడవ వారు ఎవరైనా వచ్చేస్తే ఘర్షణ జరుగుతుంది. కావున అనేక విస్తారాలను వదిలి సారస్వరూపాన్ని అనుభవం చేసుకోండి. ఒక్కరి స్మృతిలో ఏకీరసంగా ఉన్నట్లయితే సహజ యోగులుగా అయిపోతారు. శ్లోకన్, నేను బాబాకు చెందాను మరియు బాబా నావారు అన్న ఈ పాటే సదా ఆగకుండా హృదయంలో మోగుతూ ఉండాలి. నేను బాబాకు చెందాను, బాబా నావారు. ఈ పాట ఎప్పుడూ ఆగకుండా హృదయంలో సదా మోగుతూ ఉండాలి. ఈరోజు స్వమానము, నేను లవ్లీన ఆత్మను. అచ్చా, ఓం శాంతి.